సెప్టెంబర్ 2025 నెలలో వస్తు, సేవల పన్ను, జీఎస్టీ రేట్లు 22వ తేదీ తర్వాత తగ్గిన నేపథ్యంలో, వ్యాపారస్తులు తమ రిటర్నులను దాఖలు చేయడంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పన్ను రేటు తగ్గినప్పటికీ, రిటర్న్ దాఖలు ప్రక్రియలో, ప్రధానంగా జీఎస్టీఆర్-1 అవుట్వర్డ్ సప్లైస్ మరియు జీఎస్టీఆర్-3బి సంగ్రహణ, పన్ను చెల్లింపు ఫారాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే, టైమ్ ఆఫ్ సప్లై (టోస్) నియమాన్ని అనుసరించి, సెప్టెంబర్ 22 కంటే ముందు సరఫరా చేసిన వాటికి, పాత అధిక రేటు, 22వ తేదీ లేదా ఆ తర్వాత సరఫరా చేసిన వాటికి, కొత్త, తగ్గిన రేటు వర్తిస్తుంది. వ్యాపారులు తమ జీఎస్టీఆర్-1 ఫారంలో, పాత రేటుతో జరిగిన అమ్మకాలను, కొత్త రేటుతో జరిగిన అమ్మకాలను వేర్వేరుగా స్పష్టంగా నివేదించాలి. అంతేకాకుండా, 22వ తేదీ కంటే ముందు బిల్లు చేసినా, కొత్త రేటు వర్తించే సందర్భాల్లో, కస్టమర్లకు క్రెడిట్ నోట్స్ జారీ చేసి, ఆ వివరాలను కూడా జీఎస్టీఆర్-1 టేబుల్ 9(బి)లో తప్పనిసరిగా పేర్కొనాలి. చివరగా, జీఎస్టీఆర్-3బిలో అవుట్పుట్ పన్ను బాధ్యతను అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఈ రెండు రేట్ల సర్దుబాటుతో సరిచూసుకొని, జీఎస్టీఆర్-2బి ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలి. జీఎస్టీఆర్-1 దాఖలుకు అక్టోబర్ 11 నెలవారీ ఫైలర్లు, జీఎస్టీఆర్-3బి దాఖలుకు అక్టోబర్ 20 నెలవారీ ఫైలర్లు చివరి తేదీలు. క్యూఆర్ఎంపి పద్ధతిని ఎంచుకున్నవారు, క్వార్టర్కు సంబంధించిన రిటర్నులను అక్టోబర్ 13, జీఎస్టీఆర్-1 అక్టోబర్ 22 లేదా 24, జీఎస్టీఆర్-3బి నాటికి దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను రేటు మార్పు కారణంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా, జరిమానాలు లేకుండా రిటర్న్ను పూర్తి చేయడం అత్యవసరం.